ఈరోజు చాలా సంతోషం. మన చిల్కా నగర్ మరియు హేమానగర్ ప్రాంతంలో మరి మన మిత్రులు నరసింహాచారి అండ్ వినోద్ చారి గారు కలిసి మరి గతంలో వారు ఆన్లైన్లో మరి వాళ్ళు చాలామందికి ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ సప్లై చేసినారు, మరి ఆ అనుభవంతో ఈరోజు ఒక షోరూమ్ ఏర్పాటు చేసుకోవడం, మరి యువతకు ఆదర్శవంతంగా తీసుకొని యువకులంతా ఈ స్వయం ఉపాధి దిశగా నడుస్తూ మరి వారు వీళ్ళను మన ఇద్దరి చారులను బాబమ్మలను ఆదర్శంగా తీసుకొని మరి మనం వ్యాపారంలో దూసుకెళ్ళాలి. మరి నాకు పూర్తి నమ్మకం ఉంది, మరి అన్నలు కూడా మల్లారెడ్డిలాగా టాప్ లెవెల్కి ఎదిగి మరి మన హైదరాబాద్లో ఒక ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్లు 10 ఈరోజు విజయ్ అది షోరూమ్లు బజాజ్ షోరూమ్లు పెట్టినట్టుగా మరి వీళ్ళు కూడా అయ్యప్పని కోరుకుంటూ ఉన్నా. ఇలాంటి పెద్ద పెద్ద షోరూంలో 10 తెరవాలని మనస్ఫూర్తిగా అయ్యప్పని ప్రార్థిస్తున్నా. మరి ఏదేమైనా స్వామి కస్టమర్స్కి ఇంపార్టెంట్ ఇచ్చి మీరు కూడా ఇక్కడ నాణ్యతగా వ్యాపారం చేస్తే మంచి పేరు వస్తుంది, మీరు కూడా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఆ అయ్యప్ప భగవంతుని ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు బోడుపల్లిలోని మరి హేమానగర్లో చారి ఎలక్ట్రానిక్స్ అనేసి షాప్ ఇనాగ్రేషన్కి మరి అన్న చక్రపాణి గారు మరి అలాగే మాతో ఉన్న మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు ఆన్లైన్లో చేసుకుంటూ ఉన్నారో ఇన్ని రోజులు మరి దాన్ని ప్రకారమే ఈరోజు ఇంత మంచి షోరూమ్ ఇక్కడ అరేంజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ఇంకా ముందు ఎదగాలని చెప్పేసి మరి ఆ దేవుడు ఆశీర్వాదాలు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని చెప్పేసి మరి మా ద్వారా కూడా వాళ్ళకి ఎంతో అడ్వర్టైజ్మెంట్ అయ్యేటట్టు చూస్తాము. మరి వాళ్ళందరికీ వారిద్దరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు వాళ్ళపై ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చారి ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మరి బోడుపల్ ప్రాంతంలో మరి హేమానగర్లో మరి మా అన్నగారు లోకల్ మాజీ కార్పొరేటర్ చక్రపాణి గారు, మరి అదేవిధంగా చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారు కలిసి మరి ఈరోజు వినోద్ నరసింహ ఇద్దరు బావబామర్దులు మరి ఇద్దరు కలిసి ఎక్కడ కూడా మరి ఇంతకుముందు ఎక్కడ కూడా గమనించని విధంగా మరి చారి ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి వారు ఎలక్ట్రానిక్స్ షోరూమ్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి దానికి ముఖ్య అతిథులుగా మరి మా చక్రపాణి అన్నగారు, శ్రీదేవి చక్రపాణి అన్నగారు, మరి అదేవిధంగా కార్పొరేటర్ గీతా గారు ఇద్దరు కలిసి వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి మీరు గమనించినట్టయితే ఇంతకుముందు ఇంటి దగ్గర పెట్టుకొని ఆన్లైన్లో మరి అందరికీ కూడా మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు ఒక షోరూమ్ని వారి సొంత నిధులతోటి ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలపై డిపెండ్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, మాకు ప్రభుత్వాలు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అన్నది కాకుండా మేము మా సొంత ఉపాధి మేము కల్పించుకుంటామని చెప్పేసి యువతకి ఆదర్శంగా మరి నిలిచే విధంగా మరి వారు ఈ షోరూమ్ని ఓపెన్ చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. మరి మా సహాయ సహకారాలు మరి దీనికి ఎంతైనా ఉంటాయి. ఖచ్చితంగా మరి ఇట్లాంటి షోరూమ్లు వారు బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాగా మరి చారి ఎలక్ట్రానిక్స్ అన్నవి విధంగా వారు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి బండారు లక్ష్మారెడ్డి గారు రావాల్సింది ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు వేరే కార్యక్రమాలలో ఉండిపోయినారు. ఖచ్చితంగా వారు సాయంకాలం మరి వారు ఖచ్చితంగా సాయంత్రం లోపు వచ్చి వీరిని ఆశీర్వదిస్తానని చెప్పడం జరిగింది. మరి మరొకసారి వినోద్ గారికి, నరసింహ గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారికి కంగ్రాచ్యులేషన్ తెలుపుతూ వారు బాగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఇట్లాంటి షోరూమ్లు ఇంకా ఎన్నో పెట్టాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశిస్తూ థ్యాంక్ యూ. నా పేరు నరసింహాచారి. యాక్చువల్లీ చారి ఎలక్ట్రానిక్ ఓపెనింగ్ వచ్చిన సార్ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్లీ మేము ఇంతకుముందు ప్రీవియస్లీ మా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఇన్ రీటైల్. ఓకే, ఇంతకుముందు నా స్టోర్లో నేను మామూలుగా ఆన్లైన్లో కానీ నాకున్న ఎంక్వైరీస్ కస్టమర్స్ నేను క్లోజ్ చేశాను. బట్ ఎవ్రీ టైం కస్టమర్ వచ్చి కంపల్సరీ టచ్ అండ్ ఫీల్ కావాలంటే కంపల్సరీ డిస్ప్లే చూడాలని అడుగుతున్నాడు. డిస్ప్లే కావాలంటే మనకు అన్ని రేంజ్ మనం పెట్టడానికి ఆప్షన్ లేదు. ఓకే, మనం అలా ఎవ్రీ కస్టమర్ మిస్ అవుతున్న ఉద్దేశంతో డైరెక్ట్ మనం స్టోర్ ఓపెన్ చేశాం. కంపేర్ టు ఈవెన్ మాంటెడ్లో కానీ ఈవెన్ ఏదైతే కాంపిటేటర్ ఉన్నారో కాంపిటేటర్ కంటే లో కాస్ట్లో ఇచ్చి మనకు ఎక్కువ ప్రాఫిట్ కూడా ఆలోచించట్లేదు, తక్కువ కాస్ట్లో ఇచ్చి ఎవ్రీ కస్టమర్కి సాటిస్ఫై చేయడానికి రెడీగా ఉన్నాము.
బయట వాటికి పోల్చుకుంటే మన ప్రత్యేకత ఏంటి? బయట వాటితో కంపేర్ చేసిందంటే మన దగ్గర లోయెస్ట్ కాస్ట్ అట్లీస్ట్ మినిమం టు మినిమం 1000 రూపీస్ వేరియేషన్. ఓకే, కంపేర్ టు ఈవెన్ అదర్ కాంపిటేటర్తో కంపేర్ చేస్తే మన దగ్గర లో కాస్ట్లో ఉంటుంది. ఈజీఎంఐ కూడా మేము ఆల్రెడీ ఆప్షన్ పెట్టాము, ఈజీఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అంటే కంపేర్ ఏంటంటే అదర్ డీలర్స్ ఏంటంటే దాన్ని మ్యానిపులేట్ చేస్తారు, ఉన్న ప్రైస్లోనే హైక్ చేసి మళ్ళీ దాన్ని డిస్కౌంట్ ఇస్తామని చెప్తాం. అలా కాదు, మాకు వచ్చే జస్ట్ బ్రాండ్ నుంచి వచ్చే దాని లో ప్రాఫిట్ తీసుకొని మీ కస్టమర్కి అందిస్తాం. ప్లస్ సర్వీస్ కూడా ఎవ్రీ కస్టమర్ మాకు ఇంపార్టెంట్. గ్రాహక్ దేవ్ భవ అంటే కస్టమర్ లేనప్పుడు మనం ఎలాంటి బిజినెస్ కూడా మనం చేయలేం. ఓకే, కస్టమర్ ఇంపార్టెంట్ కాబట్టి మన కస్టమర్కి మనం ఇచ్చే లో ప్రాఫిట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలని మేము అప్పుడే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 8 మంత్ నుంచి గుడ్ రెస్పాన్స్ ఉంది. ఓకే, అదే విధంగా మేము అలా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు చారీ ఎలక్ట్రానిక్స్ ఓపెనింగ్కి ముఖ్య అతిథులుగా చేసిన కార్పొరేటర్స్ గారు చక్రప్ప అన్న గారు, మరి బాణాల ప్రవీణ్ ముద్ర అన్న గారికి నా ధన్యవాదాలు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము పిలవగానే ఫస్ట్ టైం ఇట్లా రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు మేము ఆన్లైన్ ఇట్లా బయట సేల్స్ చేస్తుండే, అయితే కొంచెం మాకు బాగా రెస్పాన్స్ అనిపించింది. సో మేము ఇట్లా కొంచెం ఎక్స్పాండ్ చేసి కొంచెం కస్టమర్కి మంచిగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాము, షోరూమ్ ఎక్స్పీరియన్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ మేము ఇట్లా ఓపెన్ చేసాము. సో మాకు అందరు ఇట్లనే సహకరిస్తే మేము మంచిగా ఇట్లా ఇంకా కొంచెం ఎక్స్పాండ్ అయ్యి మంచిగా అందరికీ సేవ చేద్దామని మేము ముందు అనుకుంటున్నాము. వచ్చిన అందరికీ చారీ ఎలక్ట్రానిక్స్ నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.